ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు వారసుడు అనే పరిమితి గుర్తింపుతో మాత్రమే చూడబడిన పేరు నారా లోకేష్. కానీ కాలం మారింది, రాజకీయాలు మారాయి. అంతకన్నా ముఖ్యంగా లోకేష్ స్వయంగా తనను తాను మార్చుకున్నారు. గత 4-5 ఏళ్లలో ఆయన చూపించిన పనితీరు, తీసుకున్న నిర్ణయాలు, వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు ఇవన్నీ ఆయనను ఒక వారసుడి స్థాయి నుంచి సమర్థవంతమైన స్వతంత్ర యోగ నాయకుడిగా మలిచాయి. ఇప్పుడు లోకేష్ పేరు వినిపిస్తే అది కేవలం ఒక కుటుంబానికి చెందిన రాజకీయ నాయకుడిగా కాదు, పనితీరుతో గుర్తింపు తెచ్చుకున్న మంత్రిగా, యువతకు నమ్మకం కలిగిస్తున్న నాయకుడిగా, పెట్టుబడిదారులకు భరోసా ఇస్తున్న పాలసీ మేకర్ గా వినిపిస్తుంది. వారసుడి నుంచి నాయకుడిగా ఎదిగిన లోకేష్ ప్రస్థానం గురించి స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారా లోకేష్ తీసుకున్న నిర్ణయాలు విద్యారంగంలో స్పష్టమైన మార్పును తీసుకువచ్చాయి. ఇది కేవలం ఫైళ్లకే పరిమితమైన పాలన కాదు, నేరుగా ఉపాధ్యాయులతో మాట్లాడడం, విద్యార్థుల అవసరాలను అర్థం చేసుకోవడం, పాఠశాలల వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం ఇవన్నీ ఆయన పనితీరుకు ప్రత్యేకతగా నిలిచాయి. ఉపాధ్యాయుల సమస్యలను సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించే దిశగా ఆయన చూపిన చొరవకు టీచర్ల నుంచే కాకుండా విద్యావర్గాల నుంచి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. మరోవైపు విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, ఆధునిక విద్యా పద్ధతులు అందించడంపై ఆయన పెట్టిన దృష్టి స్పష్టంగా ఫలితాలు చూపిస్తోంది. విద్యాశాఖ అంటే కేవలం పాఠ్య పుస్తకాలు, పరీక్షలకే పరిమితం కాదు అన్న ఆలోచనను లోకేష్ తన చర్యల ద్వారా నిరూపిస్తున్నారు. విద్య అంటే భవిష్యత్తు నిర్మాణం అన్న స్పష్టమైన దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు. లోకేష్ పనితీరు రాష్ట్ర స్థాయికి పరిమితం కాలేదు. యోగాంధ్ర వంటి వినూత్న కార్యక్రమాల నిర్వహణ ద్వారా ఆయన జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. యోగాంధ్ర కార్యక్రమం కేవలం ఒక ఈవెంట్గా కాకుండా ఒక సామూహిక ఉద్యమంగా రూపుదిద్దుకోవడంలో లోకేష్ పాత్ర కీలకం. ఈ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఆకర్షితులయ్యారు. యువ నాయకత్వంలో లోకేష్ చూపిన ప్రణాళికాబద్ధత, అంకితభావం, అమలు సామర్థ్యంపై మోదీకి గురి కుదిరింది. యువనేతల పనితీరుపై ప్రధాని ప్రత్యేకంగా దృష్టి పెట్టే సమయంలో లోకేష్ పేరు ప్రత్యేకంగా వినిపించడం ఆయన రాజకీయ ప్రయాణానికి బలమైన సంకేతంగా భావించబడుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడంలో నారా లోకేష్ ఒక కొత్త శైలిని తీసుకొచ్చారు. కేవలం ఆహ్వానాలు ఇవ్వడం కాదు, పాలసీలు, సౌలభ్యాలు, స్పష్టమైన విజన్తో పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో నేరుగా సంభాషించడం, వారి అవసరాలను అర్థం చేసుకుని తగిన నిర్ణయాలు తీసుకోవడం ఆయన పనితీరులో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే నేడు ఇండియన్ ఇండస్ట్రీ వర్గాలు లోకేష్ను ఒక ఇండస్ట్రియల్ హీరోగా చూడడం ఆశ్చర్యం కాదు. దీనికి నిదర్శనమే ప్రముఖ ది వీక్ మ్యాగజైన్ కవర్ పేజీ. ఒక రాష్ట్ర యువ మంత్రి మ్యాగజైన్ కవర్పై చోటు దక్కించుకోవడం అంటే అది ఆయన పెరుగుతున్న ప్రభావానికి స్పష్టమైన సంకేతం. పెట్టుబడుల విషయంలో ఆయన చూపిస్తున్న వేగం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక కీలక పారిశ్రామిక హబ్గా ఎదగబోతోందన్న అంచనాలు బలపడుతున్నాయి. నారా లోకేష్ ప్రభావం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదని బీహార్ ప్రచార సమయంలో స్పష్టమైంది. అక్కడ యువత ఆయనపై చూపిన ఆదరణ రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం ఒక రాష్ట్రానికి చెందిన నాయకుడిగా కాకుండా ఒక జాతీయ స్థాయి యువ నాయకుడిగా ఆయనను చూడడం మొదలుపెట్టారు. యువతతో మాట్లాడే తీరులో ఆధునికత, సమస్యలను అర్థం చేసుకునే లోతైన అవగాహన, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఇవన్నీ లోకేష్ను యువతకు దగ్గర చేస్తున్న అంశాలు. అందుకే ఆయనను ఒక రోల్ మోడల్గా భావిస్తూ భవిష్యత్తు రాజకీయాల్లో పెద్ద పాత్ర పోషించగల నాయకుడిగా అంచనా వేస్తున్నారు. లోకేష్ రాజకీయాల్లో మరో ప్రత్యేక కోణం. తప్పు చేసిన వారిపై కఠిన వైఖరి, రెడ్ బుక్ అంటూ ఆయన ఇచ్చిన హెచ్చరిక రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. రాజకీయాలు అంటే కేవలం మాటలు కాదు, చర్యలు కూడా ఉండాలన్న సందేశాన్ని ఆయన స్పష్టంగా ఇస్తున్నారు. తప్పు చేసిన వారెవ్వరైనా సరే, వారు ఎంతటి స్థాయిలో ఉన్నా చట్టానికి లోబడి వ్యవహరించాల్సిందే అన్న ధోరణి ఆయన రాజకీయ శైలిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆయనకు మద్దతు పెంచుతున్న అంశాల్లో ఒకటిగా మారింది.
నాలుగైదేళ్ల కిందట వరకు నారా లోకేష్ ను చాలా మంది ఒక రాజకీయ వారసుడిగా మాత్రమే చూశారు. కానీ నేడు అదే వర్గాలు ఆయనను తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నాయకుడిగా గుర్తిస్తున్నాయి. ఇది ఒక్క రోజులో జరిగిన మార్పు కాదు. నిరంతరంగా పనిచేయడం, విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగడం, ఫలితాల ద్వారా సమాధానం ఇవ్వడం, ఇవన్నీ ఆయనను ఈ స్థాయికి తీసుకువచ్చాయి. నారా లోకేష్ రాజకీయ ప్రయాణం ప్రస్తుతం ఒక కీలక దశలో ఉంది. రాష్ట్ర స్థాయిలో మంత్రిగా పనితీరు, జాతీయ స్థాయిలో గుర్తింపు, యువతలో పెరుగుతున్న ఆదరణ, ఇవన్నీ ఆయన రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాదులుగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, భారత రాజకీయాల్లో కూడా ఒక వెలిగే యువ నాయకుడిగా లోకేష్ ఎదుగుతున్నారని అనేక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ పాత్ర ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, నారా లోకేష్ ఇక కేవలం వారసుడు కాదు, ఆయన తన పనితీరుతో మాట్లాడే నాయకుడు.